హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోను సమాచారం అందరికీ షేర్ చేయండి బై. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన 3BHK మూవీ యూఎస్ఏ రివ్యూ బై. నిజానికి నాకు తెలిసినంతవరకు సినిమా అయితే ఒక పీక్స్ అని చెప్పొచ్చు. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి చూడాల్సిన సినిమా భయ్య. అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి మాత్రమే కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం అసలు కళ్ళ కట్టినట్టు చూపించారు భయ్య. నాకైతే అసలు చూస్తున్నంతసేపు ఒకటే ఏడుపు అయితే అసలు నేను ఆపుకున్నానని చెప్పొచ్చు. కొన్ని సీన్స్కి అయితే నిజంగా భయ్య, మన లైఫ్లో ఎలాంటి సన్నివేశాలు అయితే జరుగుతాయో యాజ్ ఇట్ ఈజ్ మన లైఫ్లో కూడా ఖచ్చితంగా అలాంటి సన్నివేశాలు జరిగింటాయి. దాన్ని బట్టి సినిమా తీశారు, అది కూడా ఒక రేంజ్లో ఉంది. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే సింపుల్ భయ్య. ఒక్కటే ఒక్క లైను. వీళ్ళు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకుంటారు. అంటే 3BHK ఫ్లాట్ తీసుకోవాలనుకుంటారు. అంటే వాళ్ళు ఉన్న ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, వాన వస్తే మొత్తం తడిచిపోయే మాదిరి ఉంటుంది. ఆ ఇంట్లో నుంచి బయటపడాలి అని చెప్పేసి ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటారు. ఆ ఇంటి కోసం వాళ్ళు జీవితాంతం కష్టపడతారు భయ్య. అసలు ఆ కష్టపడటం నాకు లిటరల్లీ చెప్తున్నా కదా, నేనైతే అసలు మనమైతే తట్టుకోలేం భయ్య ఆ సన్నివేశాలను చూసి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటివి ఖచ్చితంగా మన లైఫ్లో జరిగే ఉంటాయి భయ్య. చాలామంది లైఫ్లో జరిగే ఉంటాయి. నిజం చెప్పాలంటే అసలు ఒక్క లైనే భయ్య, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి అంటే ఇల్లు ఒక ఫ్లాట్ తీసుకోవాలి అంతే. వాళ్ళ కళ ఏమంటే ఒక ఇల్లు కట్టుకోవాలి అన్న టైప్లో ఉంటుంది. ఆ ఇంటి కోసం ఎలాంటి కష్టపడ్డారు, అసలు ఆ ఫ్యామిలీ మొత్తం ఎంత కష్టపడ్డారు, ఆ కష్టపడినా కూడా ఏం చేయలేకపోయినారు అనేదే భయ్య సినిమా అయితే. నాకు లిటరల్లీ చెప్తున్నా కదా భయ్య, ఒక పీక్స్లో ఉంది అని చెప్పొచ్చు. నా జీవితంలో నేను చూసిన బెస్ట్ సినిమా అని కూడా చెప్పొచ్చు భయ్య. నిజంగా సిద్ధార్థ్ అన్న ఈ రేంజ్లో సినిమా తీస్తాడు అంటే నేను ఆయన సినిమాలకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అసలు ఈ స్క్రిప్ట్కి అయితే సలాం కొట్టినా తప్పు లేదు భయ్య. అసలు థియేటర్లోనే చూడండి సినిమాను మాత్రం ఖచ్చితంగా మీరు 100% న్యాయం అవుతుంది. మనం ఇచ్చిన డబ్బుకి 100% న్యాయం అవుతుంది భయ్య. ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒక్కటే భయ్య, అసలు మిడిల్ క్లాస్ వాడు ఎలా ఉంటాడో అదే భయ్య సినిమా నాకు తెలిసినంత వరకు.